ప్రియమైన దేవుని సంఘానికి వందనాలు చెప్తూ ఉన్నాను. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకు మత్తయి సువార్త చూపుతూ ఉన్నారు. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 14th చాప్టర్. మీరందరూ కూడా ఈ 22వ వచనం నుండి చివరి వచనం వరకు అనగా 36వ వచనం వరకు చూసి కనిపెట్టి వాక్యాన్ని విని బలపడతారని నేను కోరుకుంటూ ఉన్నాను. 22 నుంచి మనం వచనం చదువుకుంటూ ఉంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనకు ఈ సువార్తల్లో కనబడతాయి. అలాగున ఈ 22 నుంచి 36 వచనం చదువుతున్నప్పుడు మనకు ఎదురయ్యే సంఘటన ఏమిటి, ఆ సంఘటన ద్వారా మనం నేర్చుకునేది ఏమిటి, ఏ విషయాన్ని దేవుడు మనకు చెప్పబోతున్నాడు, ఆ విషయము ద్వారా మనము మన జీవితాన్ని కట్టుకోవాలి. ఏమండి, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో శిష్యులు దూని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెను అని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి ఏమన్నారట, భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసేది. వెంటనే యేసు అంటున్నారు, ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలగమ్మని ఆయనతో చెప్పాను అని. ఆయన రమ్మనగానే ఆయన అంటున్నారు పేతురుతో, రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే చెయ్యి చాపి అతని పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతామని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుడి కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కి 34వ వచనంలో వారు అద్దరికి వెళ్ళి, ఇక్కడ చూడండి, గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి ప్రజలు అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, వింటున్నారా, చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానమును పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని ఈ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిది. ముట్టిన వారు అందరూ కూడా ఏం పొందారట, స్వస్థత పొందిరి అని లేఖనం చెబుతుంది. ఇప్పుడు ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి ఈ 36 వచనాలను మనము మూల ముఖ్యాంశంగా తీసుకోవాలి. దీంట్లో యేసు ప్రభు వారు మనకి తన శిష్యులతో కనబడుతున్నారు. తన శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం గ్రహించినట్టయితే 22వ వచనంలో జాగ్రత్తగా వినండి. శిష్యులకు మార్గ నిర్దేశాన్ని చేశారు. ఏం చేశారు? మార్గ నిర్దేశం అంటే వారందరూ కూడా దోణి ఎక్కి ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళమని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మన వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఆ దరిని ఏముంది అనేది ఈ వేళ ప్రశస్తమైనటువంటి ముఖ్య అంశం, మూల అంశం. ఎందుకు శిష్యుల్ని ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళమన్నారు అనేది గ్రహించండి. యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళమన్నారు. ఈ దరి నుండి ఆ దరికి అంటే మధ్యలో ఏముందంటే సముద్రం ఉంది. అది గలిలయ సముద్రం. అటువైపు ఏముంది అంటే గెన్నేసరెతు దేశము.
ఏ దేశం ఉందండి? గెన్నేసరెత్. ఇప్పుడు గెన్నేసరెతు అనే పదానికి అర్థం ఇంగ్లీష్లో వ్యాలీ ఆఫ్ రిచెస్, లేక గార్డెన్ ఆఫ్ ప్రిన్స్, లేక ప్రిన్స్ గార్డెన్, అంటే రాజకుమారుడి యొక్క తోట అని అర్థం. గెన్నేసరెత్ అంటే అర్థం ఏంటంటే రాజకుమారుని యొక్క తోట, లేక వ్యాలీ ఆఫ్ రిచెస్ అంటే ఎంతో గొప్ప లోయ, ధనముతో మరి నిండినటువంటి లోయగా దీనికి అర్థం మనం చెప్పుకోవచ్చు. ఈ గెన్నేసరెతు గురించి లేక గలిలయ సముద్రానికి అవతల ఉన్నటువంటి ఈ ప్రాంతం గురించి ఈవెన్ ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా ఇది చెప్పబడతా ఉన్నది. దీనిని ఓల్డ్ టెస్టమెంట్ లో ఏం పిలిచారంటే చిన్నేరెత్ అన్నారు. ఇక్కడంటే గెన్నేసరెత్ అనేటువంటి పేరు ఇక్కడ ఉంది, కానీ దీనికి పాత పేరు ఏంటంటే చిన్నేరెత్. ఏంటమ్మా? ఇప్పుడు కూడా ఆ ప్రాంతం ఉంది. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఎల్ గువేర్ అని పిలుస్తున్నారు. దాన్ని ఈ గెన్నేసరెత్ను ఏమని పిలుస్తున్నారంటే ప్రజెంట్ ప్రపంచంలో దానికి ఆ ప్రాంతం ఇప్పటికే ఉంది. ఆ ప్రాంతం పేరు ఎల్ గువేర్. మీరు నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళమన్నారు. ఆ దరినే పేరు గెన్నేసరెత్. గెన్నేసరెత్ అనే పదానికి అర్థం ఏమిటంటే వ్యాలీ ఆఫ్ రిచెస్, ధనముతో ఎంతో సంపదతో ఉన్నటువంటి లోయ. ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ఎక్కడికి పంపుతున్నాడు? రాజకుమారుని తోట. దానికే రాజకుమారుని తోట అని కూడా పేరు ఉంది అని చెప్పాను కదా. ఇప్పుడు రాజకుమారుని తోటలో ఏముందన్నమాట? అది బంగారము, వజ్రాలు, ధనము ఎంతో ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి నడవమంటున్నాడు? లోకములో నుండి పరలోకములోని. దేవుడికి స్తోత్రం. ఈ దరి అంటే ఇది లోకం. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి నడపమంటున్నాడు? పరలోకానికి దారి చూపిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆనాడు గెన్నేసరెతుకు వెళ్ళడానికి వీళ్ళందరినీ కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే షిప్, లేక దానిని చిన్న దోణి అని అన్నారు, కానీ ఇంగ్లీష్లో అయితే షిప్ అని పేరు మాత్రమే ఉంది. శిష్యులకు నిర్దేశం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు బోధకుడు. నేను గత క్రిస్మస్ రోజుని 24 రాత్రి క్రైస్ట్ అనే పదానికి అర్థం చెప్పాను. క్రైస్ట్లో సీని అంటే మనము చాలా పదాలు ఉంటాయి, చాలా అర్థాలు తీసుకోవచ్చు. ఆ రోజు ప్రభు మనకు క్రైస్ట్ అంటే క్రీస్తు ఏ విధంగా మనకి ప్రొజెక్ట్ అయ్యాడు అంటే, ఇప్పుడు క్రిస్మస్ రోజుని మీరు నాకు సంఘానికి ఫలాలు, ఆహారాలు, ధనము అన్ని తీసుకొచ్చి పెట్టారు. ఓకే, అది తింటే వెళ్ళిపోతుంది. కానీ క్రిస్మస్ సందేశం ఒకటి ఉంది. క్రిస్మస్ సందేశం ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాయాలి. మీరు నాకు పెట్టినవి వెంటనే అయిపోతాయి, లేదా తర్వాత రోజు అయిపోతాయి. కానీ యేసు ప్రభు మీకు పెట్టేది నాకు, మీకు, మనందరికీ కూడా మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు. దేవుడికి స్తోత్రాలు. మన జీవిత కాలంలో అది చాలా అవసరం. ఆ క్రైస్ట్లో సీన్ గురించి ఏం చూపించాను అంటే కంఫర్ట్. ఆయన మనకు ఆదరణ కలిగించే దేవుడు. దేవుడికి స్తోత్రాలు. మన జీవిత కాలంలో రాబోతున్న ఈ జీవిత ప్రయాణంలో మనం చాలా సమయాల్లో ఏం పోగొట్టుకున్నామంటే ఆదరణ పోగొట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఆదరించేవాడు అన్ని సమయాలలో దొరకరు, కానీ వాడిచ్చే ఆదరణ మనకు సరిపోదు. ఈ సాయంకాలం దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆదరణ ఇవ్వదని చెప్తున్నాను. అట్లాగే హెచ్ అంటే క్రైస్ట్లో హెచ్ హీలర్, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఈ రోజు నుండి మన భారతదేశంలో కరోనా రోగులు బాగా పెరిగిపోయారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 5 మంది చనిపోయారు.
మనం చనిపోకుండా మనం స్వస్థతతో బాగుండాలి అంటే ఎవరు మనల్ని హీల్ చేయాలి? దేవుడే మనం స్వస్థపరచాలి. ఇప్పుడు ఆ స్వస్థత ఎవరిలో ఉంది? అందుకని మనం ఎవరి దగ్గరికి రావాలి? ఆయన ఆదరించే దేవుడు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా అని మనం మాట పాడుకుంటున్నాం. నిజమైన ఆదరణ అంటే ఇప్పుడు యేసు ప్రభువులో అంటే ఇది వినడానికి కాదు, మీరు కేవలం ఈ మాటలు విన్నంత మాత్రాన పెద్ద లాభం చేకూడదు. నేనేం చెప్తున్నానంటే ఒక ఆదరణకర్త మీకు ఈ సంవత్సరం దేవుడు ఇస్తున్నాడు. ఆయన మనకు ఆదరణకర్తగా అన్ని సమయాలలో మనకు ఆదరణ కావాలి. ఆదరణ లేకపోతే ఏమవుతుందంటే, ఈరోజు నేను ప్రపంచం అంతా వీక్షించవలసినటువంటి ఈ లింక్ లో నేను ఒక విషయం చెప్తాను. ఒక ఆవిడ నోములు చేసుకుంటున్నాను. నేను వాళ్ళని విమర్శించడం లేదు, ఎందుకంటే ఎవరు భక్తి చెప్పులు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా నిజంగా వాళ్ళకున్న భక్తి మనకు లేదని ఒక రకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసే పాటించడం పద్ధతి మనం పాటిస్తే మనం ఎప్పుడూ బాగుపడదు. మనం పైకి భక్తి గలవారమై దాని శక్తిని ఎరగన వాళ్ళు. ఒక తల్లి సుమారుగా 56 సంవత్సరాలు ఉంటాయి, పెద్ద వయసు ఏం కాదు, వరుసగా చేసుకుంటుంది. ప్రతిరోజు లేచినట్టుగా లేచింది. 4:30 గంటలకి తన కార్యక్రమాలు మొదలు పెట్టుకుంది. మిగతా ఇంట్లో వాళ్ళందరూ కూడా 7:30 లెగిస్తారు. ఏమండి 7:30 లెగిస్తారు. ఇలాగ 6 ఎన్నో అయిపోయాట. మరి మీకు అది తెలుసు లేదు. ఇక లాస్ట్ అనమాట ఇది. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ఇంకా టీ కాఫీలు రాలేదేంటి అని చూసేటప్పటికి ఆవిడ నోరు తలబెట్టేసి చచ్చిపోయి ఉంది. చకాచకా తిరిగే వ్యక్తి, మామూలు ఫుల్ హెల్తీ కండిషన్ ఉన్న వ్యక్తి టీ కాఫీలు ఇవ్వలేదు ఏంటని చూసేటప్పటికి ఆవిడ మరి బాత్రూంలో చచ్చిపోయి ఉన్నాను. ఇది ఒరిజినల్గా జరిగిన సంఘటన. మీకు పేరు వివరాలు కావాల్సింటే ఆ వివరాలు కూడా ఇవ్వగలరు, మీకు అంత నమ్మకం కుదరకపోతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నేను ఆ మాట వినగానే స్టన్ అయిపోయాను. ఏమంటే ఎందుకు ఇలా జరిగిందంటే, మరి లో బీపీ వలన ఎలా జరిగిందో లేదంటే మరి ఏమైందో మాకు తెలియదండి. అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడో ఎవరికి తెలియదండి. నరుడు దేవుడి దృష్టిలో పురుగు లాంటి వాడు. 41 యెషయా గ్రంథం 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. యాకోబుని దేవుడు పురుగుతో పిలుస్తున్నాడు. పురుగు వంటి యాకోబు అని పిలవటం మీరు చూడగలరు. ఉందామా? పురుగు వంటి యాకోబు, దేవుడికి స్తోత్రం. మనం ఎటువంటి వారం అంటే పురుగు వంటి యాకోబు. మనుషులు మనం ఊరుకుని మిడసపడితే సరిపోదు. మనం అన్నింటికి ఏదో మనకి ఎంత అంత అని మనం అనుకుంటే కుదరదు. మనం అన్నింటిలో ఏమై ఉండాలి? హంబుల్నెస్. హెచ్చులో హీలింగ్ ఉంది, ఆయనలో స్వస్థపరిచే దేవుడు అయితే నీలో ఏముండాలి అంటే ఆ హీలింగ్ పొంది నువ్వు హంబుల్ అవ్వాలి. అంటే నువ్వు తగ్గించుకోవాలి. నీకు తగ్గింపు చాలా అవసరం. క్రిస్మస్ సందేశంలో ఆయన స్వస్థపరిచే దేవుడు అయితే నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉండగలవా? హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రిస్మస్ సందేశం అంటే అమూల్యమైన సందేశం. కంఫర్టర్ లేక కంఫర్ట్, ఆదరణ ఇచ్చే దేవుడు. ఎవరిస్తారండి మీకు ఆదరణ? ఇప్పుడు 4:30 గంటలకి ఆవిడ అలాగ అయిపోయింది కాబట్టి ఓకే. ఇప్పుడు ఉదయకాలంలో 12 గంటలకో లేదా 1 గంటకో తల తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయంటే అందరూ పట్టుకెళ్ళి తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టచ్చు. కానీ తెల్లారుజామున లేక అర్ధరాత్రి ఏదైనా సమస్య వస్తే ఆదరించేవాడు ఎవరు? దేవుడు. అప్పుడే కాదు, ఎల్లప్పుడూ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తున్నాడు. ఆ ఆదరణకర్తను మనము సంపాదించుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు వినటం కాదు, సర్వ సమాజానికి నేను ఒకటే చెప్తున్నాను, ఆదరణకర్తను నువ్వు సంపాదించి పెట్టుకోవాలి. ధనాన్ని కష్టపడి సంపాదించి ఏం చేస్తున్నావు? దాచుకుంటున్నాం. రైట్, మంచిది. మరి ఇప్పుడు ఎవరిని సంపాదించుకోవాలా? కంఫర్టర్, ఆదరణకర్తను మనం సంపాదించి
సంపాదించుకుని ఏం చేసుకోవాలా? దాచుకోవాలి. ఆయన హీలర్, ఆయన స్వస్థపరచువాడు, ఆయన ప్రత్యక్షత, ఆయన హీలింగ్, ఆయన హీలర్ అనేది నువ్వు తెలుసుకుని దాన్ని నువ్వు పొందుకోవాలి. మనం పొందుకోవాలా. వాక్యం వింటే ఏం లాభం? వాక్యంలో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని గ్రహించుకోవాలి, వాక్యంలో ఉన్నదాన్ని ఏం చేసుకోవాలా? రాబట్టుకోవాలి. పిండి రుబ్బుతాం ఎందుకు? రొట్టె చేసుకోవడానికి, జంతువులు వేసుకోవడానికి, రకరకాల ఐటమ్స్ తయారు చేసుకోవడానికి, అంతే తప్ప బయట పడేయడానికి కాదు కదా. వాక్యాన్ని ఎందుకు వింటున్నాం? మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు అనేది మీకు తెలుసుకోవాలి. నేను ఎందుకు వచ్చాను? వాక్యం వినడానికి. వాక్యం ఎందుకు వినాలి? నీ వాక్యమే నన్ను బ్రతికించేది, మనల్ని బ్రతికించేది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం ముస్తాబయ్యి, లేకపోతే నేను తయారయ్యి రావటం, లేకపోతే మీరు తయారయ్యి రావటం సాధారణంగా జరిగిపోతాం. సాధారణంగా వాక్యం వినేస్తున్నారు. సాధారణంగా నార్మల్గా జనరల్గా వాక్యం వినడం అంత కరెక్ట్ కాదు. వాక్యం అనేది మన హృదయాల్లోనికి వెళ్ళాలి. యేసు ప్రభువు ఈ వచనాలలో 22వ వచనంలో దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడంటే, శిష్యులకు ఆయన మార్గనిర్దేశము చూపించినట్టుగా లేఖనము మనకి చూపిస్తూ ఉన్నది. అంటే దేవుడు మనకు మార్గాన్ని నిర్దేశిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి అమ్మా, మనము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. అబ్రహాముకి దేవుడు ఏం చేశాడు? మార్గాన్ని నిర్దేశించాడు. నేను నీకు చూపించు దేశానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మార్గాన్ని తన బిడ్డలకి నిర్దేశిస్తున్నాడు. మీ వయసు ఎంత అయినా సరే, మీరు చిన్నవారైనా మీరు పెద్దవారైనా సరే, ఇప్పుడు దేవుడు మార్గం ఒక నిర్దేశించబడింది. మీరు నేను ఆ మార్గంలో వెళ్ళాలి. మొదటిది 22వ వచనము, మాథ్యూ చాప్టర్, మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి మాట, దేవుడు మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఇంగ్లీష్లో ఏముందంటే టు గెట్ ఇన్ టు ఎ షిప్ అండ్ టు గో టు అదర్ సైడ్. ఎందుకు మార్గం అంటే? మార్గం అంటే ఏమిటి? ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి. వే, మార్గం, దారి. మార్గం అంటే ఏంటి? నేనే మార్గం అంటే దేనికి మార్గం? పరలోకానికి మార్గం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వాళ్ళని వెళ్ళాలని మార్గాన్ని నిర్దేశించాడు? గెన్నేసరెత్. ఏంటమ్మా? గెన్నేసరెత్. గెన్నేసరెత్ ఓల్డ్ టెస్టమెంట్ లో ఉంది. ఇది గలిలయ సముద్రానికి ఆనుకుని ఉంది. ఇప్పుడు వాడ లేక దోణి సముద్రంలో షిప్కి ఎక్కారు. ఇక్కడ ఉంది దోణి ఎక్కి, మొదటి గుర్తుపెట్టుకోండి. 22వ వచనంలో దోణి ఎక్కి యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ఏమి ఎక్కింపజేశాడు? షిప్. ఎక్కడ షిప్పు? సముద్రంలో. ఈ లోకం కూడా సముద్రం లాంటిది. ఇప్పుడు మీరు ఎక్కవలసింది ఆయన షిప్, ఆయన వాడ మనం ఎక్కాలి. మనం వేరే వాడు ఎక్కితే కుదరదు. వేరే వాడు ఎక్కినటువంటి యోనా ఎక్కడ పెట్టాడు? తిమింగలం కడుపులోకి వెళ్ళవలసిన పరిస్థితి అతనికి ఏర్పడింది. జాగ్రత్త, నువ్వు ఏ వాడలో ఉన్నావు? నీ మార్గం ఎటువైపు ఉంది? నీ మార్గం సమస్తమును దేవుడికి అప్పచెప్పు. ఈ ఒక్క మాట ద్వారా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన చాలా పాయింట్లు ఉన్నాయి. నేను ఏం చెప్తున్నానంటే, మీ ఆశలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. మీ ఆశల గురించి, మీ కోరికల గురించి మీరు వరి అవసరం పని లేదు. హల్లెలూయా. నేను చెప్తున్న పాయింట్ జాగ్రత్తగా క్యాచ్ చేయండి. నీ కోరికలు సిద్ధింపజేసే దేవుడే నీకు దొరికాడు. కానీ నీ కోరిక మీద నువ్వు ప్రొజెక్ట్ పెట్టకు. దేవుడు కోరిక మీద ప్రొజెక్ట్ పెట్టు. దేవుడికి స్తోత్రం. దేవుడి మీద ప్రొజెక్ట్ పెట్టు. దేవుడి మీద ప్రొజెక్ట్ పెడితే దేవుడు నీ కోరికలు సిద్ధింపజేస్తాడు. నీవు నీ కోరికలతో నువ్వు వెళ్ళిపోకూడదు. నీ ఆశ కాదు, దేవుడి ఆశ నెరవేర్చాలి. తన శిష్యుల్ని తను ఏర్పాటు చేసుకుని ఏమెక్కమన్నాడు? దోణి బలవంతంగా, ఇక్కడ ఉంది బలవంతంగా, అందరికీ వెళ్ళవలెనని. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ పాయింట్. బలవంతం చేశాను. గుడికి రమ్మని మేము అంటాం,
ఇది బలవంతం చేసినట్టుగా అనిపించవచ్చు. ఏమో ఎందుకు మానేసామమ్మా అని అడిగితే అది బలవంతంగా ఉన్నటువంటి మాట కింద ఉంటారు, కానీ అది బలమైన మాట. హల్లెలూయా. యేసయ్య మాట జీవపు ఊట, యేసయ్య మాట బలమైన మాట, యేసయ్య మాట పరమునకు చేర్చేది. హల్లెలూయా. ఆయన మార్గాన్ని ఈజ్ డైరెక్టింగ్ ద డిసైపుల్స్. తన శిష్యుల్ని నువ్వు ఆ వాడెక్కి లేక ఆ దోణెక్కి మీరు నడుస్తూ ఉండండి. ఆయన లేడు. విషయం ఏంటంటే ఆయన వారిని ఎక్కించి 23వ వచనంలో ఆయన ప్రార్థన చేయుటకు వాళ్ళని పంపివేసి జాగ్రత్తగానండి. ఆయన ఆ జనసమూహాన్ని పంపించి వేసి ఏ జనసమూహం అంటే ఈ శిష్యుల్ని కాదు. గతంలో 3 రోజుల మీటింగ్ జరిగింది. దాని ముందుకెళ్తే 3 రోజులు ఉపవాస మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టి 5 రొట్టెలు 2 చేపల కథ ఉంటుంది అక్కడ. ఈ 5 రొట్టెలు 2 చేపలతో దేవుడు దాన్ని ఏం చేశాడు, వాళ్ళందరికీ సరిపోయేలాగా అందరికి పెట్టేసిన తర్వాత 12 గంపలు మిగిలి ఉంటాయి. ఎంతనా ఉంది అక్కడ ఎగ్జాక్ట్లీ 12 గంపలు అయిపోయి వాళ్ళందరినీ పంపించేసి దాంట్లో శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ శిష్యుల్ని అబ్బాయి మీరు ఈ దోణి ఎక్కి, హల్లెలూయా, దోణి ఎక్కి యేసు ప్రభువు కొండ ఎక్కి చప్పట్లు కొట్టు. యేసు ప్రభువేమో కొండ ఎక్కి, శిష్యులేమో చెప్పాలి ఏమెక్కి, దోణి ఎక్కి. నువ్వేమెక్కాలా? నువ్వు దోణిలో అంటే నువ్వు లోకంలో ప్రయాణం. ఇది నడిపించు నావా నడి సంగమున దేవా నవ జీవన మార్గమునా నవ జీవన మార్గమునా నడిపించు అక్కడ సైడ్ ఆ తీరానికి వెళ్ళాలి. మీరు ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? లోకం అనే సముద్రంలో ఉన్నారు. లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్న మీరు దేవుడు ఎక్కమన్న దోణిలోకి రావాలా. ఆయన మార్గం నిర్దేశిస్తున్నాడు. నేనే ఆయన చెబుతున్న మార్గం. నిన్ను ఆయన నడిపించగలడు. నేను మధ్యలో ఆయన విడిచిపెట్టేయడు. నీ తలంపుల కంటే ఆయన తలంపులు గొప్పవి. నా తలంపులు నీ ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు గొప్పవి. రెండోది 23వ వచనం ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కి, ఇంగ్లీష్లో he went up into a mountain apart to pray alone. ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి ఆయన కొండ ఎక్కాడు. హల్లెలూయా. చాలా చోట్ల బైబిల్లో ఆయన మొట్టమొదటి కొండ మీద ప్రసంగించాడు. ఇక్కడేమో కొండ ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. చెప్పండి, మీరు చెప్పొద్దంటలేదు. కొండ ఎక్కి ఏం చేశారు? ప్రసంగించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకో విషయం చెప్పనా? ఎగ్జాక్ట్లీ 20 కొండ మీద ఆయన సిలువ వేయబడడం జరిగింది. హల్లెలూయా చెప్పండి. రెండోదిగా ఆయన తన శిష్యుని ఎక్కడికి రమ్మన్నాడు తెలుసా? ఎక్కడ ఉందో తెలుసా? అది 28వ అధ్యాయం మత్తయి సువార్త లాస్ట్ పార్ట్ లో ఉంటది. లాస్ట్ పార్ట్ లో ఇంకా ఆయన ఇంకా పరలోకానికి ఇంకా పైకి వెళ్ళే ముందుగా 11 మంది 16వ వచనం శిష్యులు హల్లెలూయా ఎక్కడికి వెళ్ళారు? కొండ. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా. Yeah.
గెన్నేసర్ ఆ ధరణి ఏముందమ్మా చెప్పండి అందరూ ఏముంది? గెన్నేసర్ అనే ప్రాంతం దేశం. గెన్నేసర్ అంటే ఏమని చెప్పాను? వ్యాలీ ఆఫ్ రిచెస్, ప్రిన్సెస్ గార్డెన్ అంటే రాజకుమారుని యువరాజు యొక్క తోట. పరలోక రాజ్యంలో ఇది పోల్చుకోవచ్చు మనం. దీని గురించి ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా చెప్పబడింది. ఈ 23 వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి, అక్కడేమో శిష్యులనేమో వాడ ఎక్కించి దోణి ఎక్కి, ఇక్కడేమో కొండ ఎక్కి. హల్లెలూయా! కొండ ఆయన మనకు కొండ, నా కొండ కోట యేసు ప్రభు. ఈవేళ దేవుడు ఈ క్రిస్మస్ రోజున మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుణ్ణి మీరు కొండగా చేసుకోవాలి. గతకాలం ఓల్డ్ డేస్ లో, బాగా ఓల్డ్ డేస్ లో, పురాతనమైన రోజుల్లో ఏమీ లేనప్పుడు కొండను ఆశ్చర్యంగా చేసుకునేవారు. అన్నింటినీ కొండల్లో గుహలు చేసుకుని బతికేవారు. వారి ఇల్లు ఎక్కడ అనుకుంటున్నారు? అన్ని కొండల్లోనే. వారి నివాసము అంతా కొండల్లోనే. ఆ గొర్రెల్ని, ఆ గేదెల్ని, ఆ పశువుల దాని మీద మేపేవారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా కొండలు కనబడతాయి. 7 కొండల అనేటువంటి పేరు కలిగినటువంటి దేవుడిగా కూడా ఆయన నేను ప్రకటన గ్రంథంలో చూపించానా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్న ప్రతి మాట చాలా అమూల్యము, చాలా విలువైంది. ఇది ఈ క్రిస్మస్ సందేశాన్ని మీరు విడిచిపెట్టకూడదు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి క్రిస్మస్ సందేశాలు అందించడం ప్రారంభించాను. గత 24 రాత్రి అద్భుతమైన క్రిస్మస్ సందేశాలు మీకు దేవుడు మాట తెలియజేశాడు. సి అంటే కంఫర్ట్ అని, హెచ్ అంటే హీలర్ అని, ఆర్ అంటే రిడీమర్ అంటే విడుదల చేసేవాడని. అమ్మా నాలో చూడండి. ఐ అంటే ఇమ్మానుయేల్ అని, ఎస్ అంటే సేవియర్ అని, టీ అంటే టీచర్ అని, అంటే ఆయన మనకు బోధకుడు అని. హల్లెలూయా. ఇవన్నిటిని మనం స్వాధ్యత్వం చేసుకోవాలి. ఆయన ఆదరణ ఇచ్చేవాడు కాబట్టి, మనం ఆదరణ పోగొట్టుకునే వాళ్ళం కాబట్టి, ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు కాబట్టి, మనం ఆరోగ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళం కాబట్టి, మనకు విడుదల విమోచన లేదు కాబట్టి, ఆయన విడుదల విమోచన ఇచ్చేవాడు కాబట్టి, ఆయన మనకు తోడుగా ఉండేవాడు కాబట్టి. ఎందుకంటే మనుషులు తోడు ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు కాబట్టి, నశించిన దాన్ని వెతికడానికి, రక్షించడానికి వచ్చినటువంటి సేవియర్, రక్షకుడు. మనం పాపం చేసి మనం దేవుని యొక్క మహిమను ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం. టీచర్, బోధకుడు. ప్రతిరోజు ఆయన మనం బోధించాలి. మీరంటే వాక్యం కేవలం ఎప్పుడప్పుడు వారానికి 1 సార్లు 2 సార్లు 3 సార్లు వస్తున్నారు, కానీ మీరు ప్రతిరోజు దేవుడి చేత డ్రైవ్ చేయబడాలి, అంటే నడిపించబడాలి. ఎందుకే పాట నడిపించు నావా, ఎక్కడున్నావు? నడి సంద్రమున్న దేవా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు నడి సముద్రంలో. నడి సముద్రంలో ఏం జరిగిందట? ఆ దోణి మీదకి 24వ వచనంలో గాలి వచ్చిందట. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండే. హల్లెలూయా. సరిగ్గా నీ జీవితపు ఇన్స్టెంట్ దగ్గరికి మీరు వచ్చారు. యేసు ప్రభువారు ఎక్కమన్న దోణి ఎక్కి యేసు ప్రభు ప్రయాణం చేయమన్నట్టుగా చేస్తున్న శిష్యుల దోణి మీదకు కూడా ఏమొచ్చింది? గాలి. హల్లెలూయా. పాట ఉంది, గాలి తుఫానులు డబ్బులు పోతే ఆదరణ ఉండదు. మన దగ్గర డబ్బులు అనుకోండి, జనం అందరూ మన దగ్గరే ఉంటారు. ఏమండి, మనం మంచి బట్టలు వేసుకుని మంచి డబ్బుగా ఉన్న కనబడదాం, అందరూ ఏటట ఏడిగిని అంటారు. మనం కొంచెం మాసిపోయిన బట్టలు వేసుకుని కొంచెం దిగులుగా ఉన్నాం అనుకో, అవి మారిపోతారు, మనకు దూరం అయిపోతారు కదండి.
మన దగ్గర ఉన్నదంతా పీకేస్తారు, లాగేస్తారు, దోసేస్తారు. ఆ తర్వాత అలాగైపోయింది బాగానే ఉండేదండి, లాగేసింది ఆడే, లాగేసింది ఆడే. మన దగ్గర నుంచి శుభ్రంగా గాలంతా లాగేసింది ఆడే. మళ్ళీ పైకి అంటారు బాగానే ఉండేదండి, మరి ఏంటో ఈ మధ్యన కొంచెం అలా వీక్ అయిపోతుందండి. ఏమన్నా ఇలాంటి సంవత్సరం అయిందని కనబడే ఇదేటమ్మా ప్రతిరోజు ఆ మెట్టి దగ్గర కూర్చుందని కదా, అప్పుడు కూర్చుండేదాన్ని అండి. ఇప్పుడు కుదురుతలేదు నాకు, అప్పుడు పని లేదా, అప్పుడు పని లేదా, అప్పుడు పని ఉంది, అప్పుడు దేవుడితో పని ఉంది. ఎందుకంటే వీడి దగ్గర ఏముంది, బంగారం ఉంది. హల్లెలూయా. బంగారం నీకు దేవుడు ఇస్తాడు. అదే దీని పేరు వ్యాలీ ఆఫ్ రిచెస్. గెన్నెసరెత్ అంటే వ్యాలీ ఆఫ్ రిచెస్. నువ్వు దేవుడు నమ్ముకుంటే సమస్తం నీ దగ్గర ఉంటుందండి. ఇది ఖచ్చితత్వం, నీకు ఏం డౌట్ లేదు. నీ దగ్గర సమస్తం ఉన్నట్లేక నువ్వు నిజమైన క్రిస్మస్ చేసుకున్నావు అంటే నీ దగ్గర సమస్తం, కంఫర్ట్, ఆదరణ ఉన్నట్టు, హీలింగ్, స్వస్థత ఉన్నట్టు, రిడీమ్, విమోచన, విడుదల ఉన్నట్టు, తోడున్నట్టు, రక్షణ ఉన్నట్టు, నిన్ను నడిపించే ఒక వ్యక్తి నీకు ఎల్లప్పుడూ ఒక దిక్సూచి ఉన్నట్లే. నీవు దేవుడిలో లీనమైపోవాలండి. ఎలా ఉండాలంటే వస్తాను కొంచెం మళ్ళీ ఫోన్ చెప్పి వంట వస్తాను. మీరు కాదు, మీరేది కాదండి, ఇటు జనరల్గా జరిగే మాట. ఏమనరా మొన్న కోటం లేదు కదా, ఇంకేం ప్రసాదం అలాగే లేదు కదా అని రాలేదు. ప్రసాదాల గురించి వస్తారా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరే, ఇది కూడా మీకు కాదు, జనరల్గా చెప్తున్నాం, జనరల్ అన్నమాట ఇది. మీరు అలాంటి వారు ఎవరో కాదు. మీరు ఉంటే పెట్టే మనస్తత్వం ఉందని నాకు తెలుసు. మీ గురించి నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో మీరు దేవుడు మహిమార్థమై నిలబడ్డారో కూడా నాకు తెలుసు. నేనేం వెర్రి వెంగళప్పనేం కాదు, నాకు తెలుసండి. కానీ మీ విశ్వాసానికి తగ్గట్టుగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. అదే మీ నీతికి తగ్గట్టుగా దేవుడు మీకు ఆయన దాచించిన మేలు ఎంతో చాలా గొప్పదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉన్నారు, ఈ కుటుంబం ఉంది, మంచి పరిచర్య చేస్తారు. నేను ఏమని ఇస్తాను, వాళ్ళే నాకు ఇస్తారు. వాళ్ళు ఏది వండుకున్నా ఒక నాకు ఏదో ఎప్పుడు ఏదో చేస్తానే ఉంటారు, ఏదో నాకు పెడతానే ఉంటారు. నేను ఏమిస్తాను వాళ్ళకి? కానీ నేను ఒకటి ఇవ్వగలను. దేవుడికి స్తోత్రాలు. వారి తరపున నేను కూడా కొండెక్కి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. నీ కుటుంబ బాధ్యత నువ్వు తీసుకుని నువ్వు కూడా కొండెక్కో. నువ్వు కూడా కొండెక్కి ప్రార్థన చేయి. ఆయన కొండగా చేసుకో. ఆయన గొప్ప ఆశ్రయ దొరకం. దావీదు అంటాడు, నా కొండ, నా కొండ, నా కొండ. మీ పిల్లలు అంటారు బంగారు కొండ అమ్మ, బంగారు కొండ, ఓమ్మా గొప్పడా. దేవుడికి స్తోత్రం. పిల్లల్ని ఎలా పెంచుకోరు, తప్పేం లేదు. దీంట్లో తప్పేం ఉందండి, ఇది కరెక్టే. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు బంగారం కొండ. ఎవరైనా బంగారు కొండ ఈశ్వయ్యా గుర్తున్నారు. ప్రభుని వందనాలు, స్తోత్రాలు. మరి ప్రయాణంతో నువ్వే ఉన్నావు తండ్రి. కార్యక్రమం అంతా కూడా మొదటి నుంచి చివరి వరకు మీరే ఉంది. ఏంటి చివరి నుంచి మొదటి నుంచి చివరి నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ ఏంటి ఉండాలి. ఆయన్ని ఆ యొక్క జ్ఞానులు బంగారము, బోలము, సంబరానితో ఆరాధించారు. హల్లెలూయా. తమ పెట్టెల్ని విప్పి, హల్లెలూయా, ఏ ఒక్కరూ చెయ్యలేనిదే. దే ఓపెన్ దేర్ బాక్సెస్. అంత శ్రమతో అన్ని రోజులు నడుచుకుంటూ, నక్షత్రం పుట్టినప్పటి నుంచి వాళ్ళు వచ్చే దగ్గరికి సుమారుగా 2.5 సంవత్సరాలు అయింది. పుట్టిన వెంటనే రాలేదు. నక్షత్రం పుట్టిన వెంటనే ఆయన యొక్క జన్మకు సాదృశ్యంగా నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం చూసి వచ్చేటప్పటికి ఆయనకు వయసు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు దేవుడు చూడడానికి నడిచారు. నడిచినప్పుడు ఫ్యామిలీతో మరి కాంటాక్ట్స్ ఉండవు, స్నేహితులతో స్నేహం ఉండదు. మనం అనుకో పొద్దు నుంచి సాయంకాలం నుంచి ఎవరో ఒకరికి మాట్లాడేటప్పుడు మనకి కొంచెం ఆదరణ కలుగుతుంది. తప్పులేదు, మాట్లాడడం ఏం తప్పు కదండి. ఎక్కడికి వెళ్తున్నాం అంటారు మనల్ని. అబ్బా, మనల్ని ఆదరించే వాళ్ళు అంటే మాట ద్వారా ఆదరించే వాళ్ళు ఉంటారు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నామమ్మా అని అడిగితే మనకు ఒక ఆదరణ.
తప్పులేదు, దాంట్లో ఏం తప్పులేదు. మీరు కూడా మాట్లాడచ్చు, వారు మీతో మాట్లాడేలాగా మనం చేసుకోవాలి, తప్పులేదు. కానీ ఈ ముగ్గురు జ్ఞానులు ఇన్ని సంవత్సరాలు నడిచేటప్పుడు ఎవరు మాట్లాడతారు? వాళ్ళతో తిండి తిప్పలేయి. ఒకసారి మీరు ఆలోచించాలి. క్రిస్మస్ రోజు యథావిధిగా ఎప్పుడు నేను మరి ఈ దోతల గురించో లేకపోతే ఈ జ్ఞానుల గురించో ఒక్కొక్క సందర్భంలో ఒకటి చెప్పాను, మళ్ళీ చెప్పింది నేను మళ్ళీ ఎప్పుడు చెప్పను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా చేయలేదు అలా. కానీ కాంటెక్స్ట్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆ జ్ఞానులు ఇన్ని రోజులు ఫ్యామిలీతో సంబంధం, లేకపోతే స్నేహితులతో సంబంధం, సమాజంతో సంబంధాలు అన్నీ కట్ అయిపోయాయి. అలాగే మనము కూడా దేవుణ్ణి వెతికేటప్పుడు అన్నీ కట్ అయిపోవాలి. హల్లెలూయా. కాసేపు ఇంటర్నెట్, కాసేపు గూగుల్, కాసేపు బైబిల్. ఇప్పుడు బైబిల్ ఎవరి దగ్గర లేదు, ఇప్పుడు గూగులే. బైబిల్ ప్లేస్లో గూగుల్, మీకు తెలుసో లేదో, గూగుల్ అని ఉంటుంది అనమాట. దీంట్లో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దేని సెర్చ్ చేస్తుంది? గూగుల్. GWOGLE, గూగుల్. వాట్సాప్, చాటింగ్, మెసేజ్, గూగుల్, బైబిల్. ఏది కోరుకుంటావు? దేవుడికి స్తోత్రం. బైబిల్ అంటే తెలియాలి ఒకసారి. అంటే వచ్చేస్తా బైబిల్ గూగుల్లో. ఈ టౌన్ నుంచి హైదరాబాద్కి ఎంత దూరం వచ్చేస్తారు. క్యాబేజీతో కూర ఎలా చేయాలి వచ్చేస్తారు. ఏది కొడితే అది వచ్చేస్తారు. ఇప్పుడు మనుషులందరూ దేని మీద ఆధారపడిపోయి తెలుసండి? అసలు కూర చేయలేమని లేదు. లేడీస్ పెళ్లి చేసుకుని 5 నిమిషాలు చూస్తున్నారు. ముందు పచ్చిమిర్చి కోయండి, అది తర్వాత ఉల్లిపాయలు లేపండి, మినపప్పు తాలింపు పెట్టాను, నెక్స్ట్ పొయ్యి స్లిమ్లో పెట్టాను, ఇంకా స్లిమ్ పెట్టాను. సడన్గా రైట్ చేయి, నీలే. ఇప్పుడు దేని మీద ఆధారపడ్డారు అంటే ఎందుకు తిరుగుతున్నారంటే ఇంతకు ముందు తెలియకపోతే అత్తల దగ్గర, అమ్మల దగ్గర, అక్కల దగ్గర నేర్చుకునేవారు. అంటే ఆ మనుషుల మీద ఆధారపడేటట్టుగా ఉండేది. అంటే మనుషులతో సన్నిహితం సంబంధం ఉండేది. ఇప్పుడు అది తెగిపోయా. అమ్మాయికి ఎలా చేయాలి అని ఎవరిని అడుగుతులేదు. అంటే మనిషితో లెక్కలేదు. సంబంధాలన్నింటినీ గూగుల్ ఏం చేసింది? మా నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడు గూగుల్ ఏమి లేదు, అంత డెవలప్మెంట్ ఇంకా నాట్ టేకిన్ ప్లేస్. నేను ప్రతిదానికి విజయవాడ ఎంత దూరం ఉంటుంది డాడీ అని కూడా 200 సెల్లు ఉంటుంది. హైదరాబాద్ ఎంత ఉంటుంది? 400. ఇప్పుడు ఎవరిని అడగక్కర్లేదు. మనము డిస్టెన్స్ ఫ్రమ్ రాజమండ్రి టు హైదరాబాద్ 400 కిలోమీటర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అందుచేత మనుషులంతా ఇప్పుడు దేని మీద ఆధారపడిపోయారు? సెల్ ఫోన్ మీద ఆధారపడి. క్రైస్తవులు కూడా సెల్ ఫోన్ పిచ్చేసేసి, సెల్ ఫోన్ పిచ్చెక్కేసి, సెల్ ఫోన్ లేకపోతే ఎలా అనుకుంటున్నారు కొంతమంది? పిక్చర్ అయిపోయారు. పైకి కిందకి, సైడ్ లెఫ్ట్ రైట్ గూగుల్. దీని మీద బైబుల్ అంటే తెలియాలి ఒకసారి, చదువుని బ్రతుకుల ఒక్కసారి. ఎంత నీచమైననో ఎంత పాపినైననో విడిపించును. ఎంతంత పాపినైనా ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలా? మనలో ఉన్న నీచ స్వభావం ఆయన చూడటం లేదు, మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ఆయన చూడటం లేదు. నేను కడిగేశాను, నువ్వు కడగబడాలా. నువ్వు ఆయన శిష్యుడిగా, నువ్వు ఆయన చెప్పినట్టుగా ఆయన మార్గనిర్దేశంలో ప్రయాణం చేయాలి. గాడ్ డైరెక్ట్స్ ఎవ్రీవన్. ప్రతి విషయం. నాకు చాలామంది యవనస్తులు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా నేను ఉద్యోగంలోకి వెళ్ళొచ్చా, అయ్యా నేను మరి ఇక్కడ ఆ దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను. కొంతమంది
ఫోన్ చేసి నేను పని చేస్తున్నానని అంటారు తప్ప చెయ్యొచ్చా లేదని నన్ను అడగరు. ఆ తర్వాత 2 నెలలు 3 నెలల తర్వాత దబో దిబో అబ్బో జబ్బో లబో దిబో నెత్తి నోరు కొట్టుకోవడమే. అయ్యారు మరి మీరు వెళ్ళమా, నువ్వు వెళ్తానంటే ప్రార్థన చేశాను, వెళ్ళమ్మా నువ్వు నన్ను అడిగావా, ఇది చేయొచ్చా లేదా నువ్వు నన్ను అడిగావా? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నేను బాధ్యత అవుతాను, నేను టీచర్ని కాబట్టి, నేను చెప్పాను బోధించాను కాబట్టి. అవి ఆశకడమే. నువ్వు నన్ను అడిగావా? నువ్వు అడిగితే నేను నీ కొరకు కొండ ఎక్కుతాను. హల్లెలూయా. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. అంటే సమస్య చెప్పావా? అక్కడ ఉన్నామా చెప్పలేదు వెళ్ళిపోతా కొంత. అమ్మ ఎలా ఉన్నామమ్మా? బాగానే ఉన్నాం అమ్మా. మరి మన రక్తం వస్తానే కదా అమ్మ. కనబడతలేదు అడిగితే కూడా మరి కనబడతలేదు. అదే మళ్ళీ ఆవిడ అదే సమాధానం. అమ్మ ఎక్కడికి వెళ్తున్నామ్మా? ఇక్కడికి అమ్మ గుడి అవుతాడు కదా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏం లేదండి, అన్నిటికీ చాలా వెంటకరం ఉంటుంది. ఈ అమ్మ గుడి కొంతమంది గుడికి రావట్లేదేమో. ఏ అమ్మ మరి గుడికి మరి బాగా కొడతారు. ఒక్కొక్క రకమైన మాట. చాలా చాలా మంది ఇలాంటివి కనపడుతూ ఉంటారు. అమ్మ ఎప్పుడు వస్తావు? మాట్లాడవు. నేను నవ్వాను మాట. ఇంకా ప్రతిదానిగా నవ్వుతూ ఉంటుంది అనమాట. తప్పులేదు, నవ్వటం తప్పేం కాదు. కానీ అన్నిటికీ అమ్మ మారుమతి పొందావా అంటే మారుమతి పొందా కూడా అలాగంటావా? అమ్మ బాప్తిసం తీసుకున్నావా? ఇది తీసుకోవాలని కూడా నవ్వుతావా? సిగ్గు చేటు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మారు మనసు పొందని వారు, మారు మనసు పొంది ఫలించిన వారి కొరకు చెట్ల వేరన కొట్టాలి. హల్లెలూయా. 24వ వచనంలో ధోని మీదకి ఏమొచ్చాయి? గాలి. మీరు ప్రయాణం చేస్తున్న ధోని మీదకు కూడా గాలులు వస్తాయి. నేను ప్రయాణం చేస్తున్న బండి మీదకి నా జీవిత ప్రయాణంలో కూడా గాలులు ఎదురవుతాయి. వాళ్ళు అనుకుని ఉంటారు, అక్కడ ఉంది షిప్ వాజ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సీ. అంటే తెలుగులో అయితే క్లియర్గా అలా లేదు, కానీ ఇంగ్లీష్లో అయితే షిప్ వాజ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ టీ. అది మధ్యలో ఉందన్నమాట, మధ్యస్థితి. ఇప్పుడు మనము ప్రయాణం చేస్తున్న షిప్పు మధ్యస్థంగా ఉండకూడదు. అంటే మనకు కొంచెం లోకం, కొంచెం దైవత్వం, కొంచెం ప్రార్థన, కొంచెం లోకం, కొంచెం పసుపు కుంకం, ఇక్కడ కారబుంది కాదు. కాసేపు ఆడుతా, కాసేపు నా. ఇది మధ్యస్థితి. అంటే మనం సెటప్ చేసుకోవాలా. మనం ఎలా ఉండాలంటే స్టాండర్డ్గా ఉండాలండి. దేవుడి దగ్గర స్టాండర్డ్ అయిపోవాలన్నమాట. ఎప్పుడైతే స్టాండర్డ్ అయిపోతామో ఏ గాలి మనల్ని ఏమి చెయ్యదో. మనం ఏంటంటే ఇప్పుడు చెట్లు ఉంది, అది ఇలాగ మొక్క ఉంటుంది. ఫస్ట్ తీసుకొచ్చి పాతినప్పుడు ఇలాగ ఉంటుంది పడిపోయి. ఈ లోపల ఏ పని కాదు, తుఫాను వచ్చేసినాకో ఉన్నది కూడా ముందు కూడా ఇరిగిపోయి కింద పడిపోయి చచ్చిపోవచ్చు. అంటే అది ముందు మనం మొక్కగా వచ్చాము, అది పడిపోకుండా గాలి తుఫాను రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చుట్టూ కంచి వేసుకోవాలి. చుట్టూ ఏదో బుట్టలా కడతారు, అలా కట్టుకోవాలి. ఈ చెట్టు ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ వేరుని భూమిలో పెట్టుకుని మొద్దుని లాగు చేసుకుంటూ అలా 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 పైకి ఎదుగుతుంది. ఇప్పుడు దేవుడిలో ప్రార్థనలో బలపడాల. మీరు ఎక్కడ బలపడతలేదంటే ప్రార్థన లేదు మీకు. అవునా కాదా? ఇప్పుడు విశ్వాసికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏం చేశారట? కొండ, అమ్మా హల్లెలూయా, కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయడానికి ఇంకా చేస్తానులే, కొంచెం పెట్టాను, భోజనం చేస్తాను, చేసేస్తాను, పెట్టు. భోజనానికి అయితే రెడీ, ఈటింగ్ రెడీ, మీటింగ్ నో. ఈరోజు వాక్యం జరుగుతుందని తెలుసు, కానీ లోబడని పిల్లలకు
మంగళవారం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎప్పుడన్నా శుక్రవారం అలా ఉపవాసం ఉంటుంది. ఆదివారం అమ్మ అదే ప్రసాదం పెట్టినప్పుడు అలా. మరి మంగళవారం అసలు ప్రసాదంతో నీకు లింక్ ఏంటి? అసలు దేవుడి మాటే ప్రసాదం కదా. అసలు ఇంత వాక్యం వెంటనే నీవు అసలు ఆ మాట అసలు ఆ సెన్సెస్ నీకు ఉండకూడదే. వాక్యంలో నీకు ఏం దొరుకుతుందని ఆలోచించాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆదరణకర్తని, ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన విడుదల చేసేవాడని, ఆయన తోడుగా ఉండే దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన బాధకుడని, ఇవన్నీ అక్కడ కనబడతాయి. అసలు క్రిస్మస్ వస్తుంది. ఇక్కడ చదువు ముందు చదివితే మీకు తెలుస్తుంది. 24 రోజుల్లో గాలిలో వచ్చేసినప్పుడు అది కదిలిపోతున్నారు. యేసు ప్రభువు ఆ ధోనిలో లేడు కాబట్టి, ఆ మధ్య స్థితిలో ధోని ఉంది కాబట్టి ఆ గాలిలో వస్తున్నప్పుడు బహుశా భయపడి ఉంటారు. 25వ వచనం వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. 33 వరకు 36 వరకు కూడా చాలా ఇంపార్టెంట్ వచ్చినారు. 25లో ఏముందో తెలుసా? ఇంగ్లీష్లో సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. జీసస్ వెంట్ ఆన్ టు దెమ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. జీసస్ వెంట్ ఆన్ టు దెమ్. యేసు వారి వద్దకు. ఇదే క్రిస్మస్. ఇప్పుడు సముద్రం మధ్యలో వారిని మీరు వెళ్ళిపోండి అని చెప్పినటువంటి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఏకాంతంగా ప్రార్థన చేసుకుని కొండ ఎక్కిన వాడు మరి కొండ దిగడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా? వీళ్ళు వెళ్ళి మధ్యరాత్రిలో వీళ్ళు ఉన్నారు. 4వ జామున, రాత్రి 4వ జామున మాట ఉంటుంది అక్కడ. ఎంతసేపు పడుతుంది అక్కడికి మళ్ళీ రావడానికి? అదే రావడానికి ఈయన మళ్ళీ ఇంకో ధోని ఏర్పాటు. ఈయన దేని మీద వచ్చాడో తెలుసా? ఆయన సముద్రం మీద నడుచొచ్చు. హల్లెలూయా. అంటే నీటి మీద నడుచొచ్చు. యేసు ప్రభువు యొక్క మహత్యం ఏంటో మీరు తెలుసుకోవాలి. నీ కొరకు ఆయన నీటి మీద కూడా నడిచి నీ దగ్గరికి రాగలడు. ఈ సముద్రం ఎక్కడుంది? భూలోకంలో ఉంది. యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు భూలోకానికి వచ్చాడు. శిశువు అయిన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు లోకోసువార్త 2వ అధ్యాయం 28వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు సెకండ్ లుక్ అండ్ 28th verse. వచ్చినప్పుడు, తీసుకొని వచ్చినప్పుడు. హల్లెలూయా. ఏముంది అక్కడ? యేసును, శిశువైన యేసును దేవాలయములకు తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చెను. యోహాను సువార్త 4వ అధ్యాయం చాలా ఫెమిలియర్ వర్స్. 25వ వచనం ఏమంటో తెలుసా? క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని. ఎవరంటారు తెలుసా? ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని మీరు ఎరగాలి. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. అదే క్రిస్మస్. యేసయ్య పుట్టాడని ఈ శిష్యులు ఏ స్థితిలో ఉన్నారంటే యేసయ్యగా గ్రహింపలేని స్థితిలో ఉన్నారు. 26వ వచనంలో ఆయన సముద్రం నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మా ఇంట్లో మేము 6 సభ్యులు ఉండేవారు. నాకు ఎంత ఐడెంటిఫికేషన్ అంటే, నేను పడుకున్నా సరే ఇప్పుడు ఎవరో లెగిసి నడుస్తున్నారు అని నేను చెప్పేవాడిని. ఇప్పుడు ఎవరు వాటర్ తాగుతున్నారో, బిందె దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతారు కదండి మామూలుగా, ఏ రాత్రో ఏతో 10 11 ఇప్పుడు ఎవరిలో అంటే ఎవ్రీడే అందరూ అలాగే అదే టైం తాగారు. ఇప్పుడు అంటే తాగే విధానం ఒకటి ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరు కొంతమంది దుర్ర తాగేస్తారు, కొంతమంది
అని గట్టిగా సౌండ్ చేసి తాగుతారు. కొంతమంది అని గొంతులు మింగుతూ ఉంటారు. రకరకాలుగా ఉంటుంది అనమాట. మా ఇంట్లో కాదు, జనరల్గా అనమాట. అంటే ఆ శబ్దాలను బట్టి వాళ్ళు నడిచి కొంతమంది అని నడుస్తారు, కొంతమంది స్లోగా నడుస్తారు, కొంతమంది అసలు వెళ్ళారో లేదో కూడా తెలియదు, నెమ్మదిగా బిందులు తీసుకుని నెమ్మదిగా అని తాగొచ్చు. నేను అంటే నా ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఎవరు ఇప్పుడు లేచారు, ఎవరు ఇప్పుడు నీళ్ళు తాగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో అందరూ బయటికి వెళ్ళారు అనుకోండి, నేను తలుపు వేసి లోపల పడుకున్నాను అనుకో, తలుపు కొడతారు. తలుపు కొట్టే శబ్దం మా అమ్మగారు అది మా అమ్మగారు శబ్దం అన్నమాట. ఈ శబ్దాన్ని బట్టి ఎవరు వచ్చారు? మా అమ్మగారు వచ్చారు. దేవుడికి స్తోత్రాలు. మా నాన్నగారు హల్లెలూయా. మా పెద్దక్క, మా చిన్నక్క, బాబు బాబు, మా రాణి, అన్నయ్య అన్నయ్య, దేవుడికి స్తోత్రం అంటే ఐడెంటిఫై చేయాలన్నమాట. ఆ పేరు పెట్టి పిలవకపోయినా ఆ శబ్దం బట్టి మాకు ఉంటే అనమాట. అక్కడ రేకు ఉండేది అనమాట. ఇలా కొట్టారంటే ఆ శబ్దం ఎవరిదంటే మదర్. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్యతో జీవిస్తున్న వీళ్ళు వాళ్ళ కొరకు వచ్చాడనేటువంటి గ్రహింపు లేని గుడ్డితనంతో ఉన్నారు. బ్లైండ్నెస్. ఈరోజు దేవుడు వాటి మీ దగ్గరికి వచ్చిందంటే మీరు బ్లైండ్గా ఉండకూడదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మీ కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరచి చూడు, కల్వరికి చూడు, సిలువలో కళ్ళు ఏమైపోయాయి? వాళ్ళు శిష్యులు 26వ వచనం, శిష్యులు తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే వారు దేవుడికి స్తోత్రం. అక్కడ వెళ్ళక ముందు ఈ 26వ వచనంలో తొందరపడి భయము చేత ఏమేశారట? కేకలు. దే గాట్ ట్రబుల్డ్. ఇంగ్లీష్ బైబిల్లో ఉందంటే ట్రబుల్డ్ అండ్ క్రైడ్ అనే పదం ఉంటుంది. ఇక్కడ ఈ 25వ వచనంలో మనం చూసేటప్పటికి చూడండి, 25వ వచనంలో మనకు ఎవరు కనపడతారు తెలుసా? మరియమ్మ యోసేపులు కనపడతారు. 25వ వచనంలో మీకు ఎవరిని ప్రొజెక్ట్ చేశారంటే యేసును, శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చింది. యేసు ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ, హల్లెలూయా. ఇప్పుడు క్రిస్మస్ లో చాలా ముఖ్యమైన వారు మరియమ్మ, యోసేపు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న క్రిస్మస్ ఫంక్షన్ లో ఈ 25వ వచనంలో మనకు ఎవరు కనబడుతున్నారంటే ఈ యేసు ప్రభుని, శిశువైన యేసు ప్రభుని దేవాలయంలోకి తీసుకుని వచ్చింది. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని ఈ 26వ వచనం వచ్చేటప్పటికి మనకి హేరోదు కనబడతాడు. యేసు ప్రభు పుట్టాడని తెలియగానే హేరోదు భయపడ్డాడు. హల్లెలూయా. తొందరపడినట్టుగా వాక్యం చెప్తుంది. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 36 వచనాల్లో మనకి మరియమ్మ యోసేపులు ప్రొజెక్ట్ అవుతున్నారు. రాజు అయినటువంటి హేరోదు ప్రొజెక్ట్ అవుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అమ్మా, హేరోదు రక్షకుడు, రాజు పుట్టాడని తెలియగానే ఏం పడ్డాడట? ట్రబుల్ అయ్యాడట. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఏమనుంటుంది ఇంగ్లీష్లో? ఈ సంగతి వినినప్పుడు he was troubled. అతడు అతనితో కూడా యెరూషలేము వాసులు అందరూ కూడా హల్లెలూయా. వాళ్ళ ఏమొచ్చింది? ఎవరికి వచ్చింది ఇప్పుడు ఈ కలవరము? హేరోదుకి, అక్కడ ఉన్న అతని ప్రజలకి. ఇప్పుడు ఇక్కడ ఎవరు కలవరపడుతున్నారు? శిష్యులు కలవరపడొచ్చా? శిష్యులు తొందరపడొచ్చా? శిష్యులు ఎందుకు తొందరపడ్డారంటే యేసయ్యని భూతం అనుకుంటున్నారు. భూతం అనుకుని ఊహించుకుంటున్నారు. దీని ఇంగ్లీష్లో ప్రెజంప్షన్ అంటారు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. 6వ అధ్యాయం 5వ వచనంలో
నరుల యొక్క చెడుతనం వారి హృదయాల్లో ఊహ ఎల్లప్పుడూ చెడ్డదని, కేవలం చెడ్డదని. నరుల చెడుతనము నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు వారి హృదయముల్లోని తలంపులోని ఊహ అంతయు హృదయం తలంపులో ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, మనం రోజు ఏదో ఊహించుకుంటా ఉంటాం. పెళ్ళికైన అబ్బాయి పెళ్లి కూతుర్ని ఊహించుకుంటా ఉంటాడు. అంతా ఎందుకు యంగ్స్టర్స్ అందరూ మేము పడుకుంటప్పుడు అబ్బా ఆ అమ్మాయి దొరికితే బాగుంటారు బాబు అని ఊహించుకునేవాళ్ళు. నేను యథార్థంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు అన్నమాట. కారణం ఏంటంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఈ 6వ అధ్యాయం 5వ వచనం, నరుల యొక్క చెడుతనము చూడండి, నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదనియు ఎక్కడ? భూమి మీద గొప్పదనియు నరుల చెడుతనం గొప్పద, డబ్బు గొప్పది కాదట. నరుల చెడుతనం దేవుడి దృష్టిలో చాలా గొప్పదంట. వారి హృదయంలోని తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. అంటే ఇప్పుడు మన ఊహ చెడ్డదా మంచిదా? ఇప్పుడు ఏమని ఊహించుకుంటున్నారు వీళ్ళు? యేసుని భూతమని ఊహ. దేవుని దెయ్యం అంటున్నారు, దెయ్యాన్ని దేవుడు అంటున్నారు. ఈ సాయంకాల సమయంలో మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మన ఊహ ఏదో జరుగుతుందని ఊహ, ఏమీ జరగదని ఊహ, ఏమి జరుగుతుందా అని ఊహ ఊహించుకోకూడదు. యేసు ప్రభు ఆ చనిపోయినటువంటి చిన్నదాని దగ్గరికి వచ్చి ఈమె నిద్రిస్తుందే కానీ చనిపోలేదు. దేవుడికి స్తోత్రాలు. చనిపోయిందని అందరూ చెప్పగానే ఇంకెందుకులే అని ఆయన ఏదో ఊహించుకుని ఇంకా పర్లేదు, ఇంకా మరి నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే చూద్దాంలో చిన్న కార్యక్రమం అనలేదు. కానీ నాడు నేను వస్తున్నాను, దేవుడికి స్తోత్రం. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ అంటే ఆయన చెడ్డ ఊహలకి తావివ్వలేదు. మీరు కూడా చెడు ఊహలకి అసలు ఊహ ఏంటి? మన దేవుడు ఊహాజనితం కాదు, మన దేవుడు రియల్ గాడ్. హల్లెలూయా. నేనే ఇక్కడ 27వ వచనంలో ఉంటది. అప్పుడు వాళ్ళందరూ భయపడుతుంటే వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే. హల్లెలూయా. నేనే. ఈ నేనే అనే మాట చాలా ఇంపార్టెంట్. ఈ నేనే అనేది బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది, ఎస్పెషల్లీ యెషయా గ్రంథంలో ఎక్కువ ఉంటుంది. వేరే చోట్ల అయితే నేనే మార్గం సత్యం. మీరు కావాల్సిన చూసుకోండి, యెషయా గ్రంథం బైబిల్ తీసుకోండి, 43వ అధ్యాయం 11వ వచనం. కొన్ని వచనం చూపించాలని కోరుకున్నాను. యెషయా గ్రంథం 43:11లో ఏముందో తెలుసా? చూడండి, అందరూ విన్నారా? నేనే యెహోవాను, నేను తప్ప నేనే. ఎంత కరెక్ట్ అయిన మాట. 44, 25, 26 వచనాలు. అది యెషయా గ్రంథం 43 చదివారు కదా, 44లోకి వెళ్ళండి. నేను హల్లెలూయా అని చెప్పండి. 2 చేతులు ఇంటికాడ పెట్టారో బయటకు ఇచ్చారా? నేనే నా సేవకుని మాట. హల్లెలూయా. ఇంకో విషయం ఉంది, నేనే నా సేవకుడి మాటను రూఢిపరుస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించాను అనుకోండి, దానిని నేను ఆయన దృష్టిలో సేవకుడు అయితే దేవుడు దాన్ని రూఢిపరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడక్కర్లేదు, ఆయన సేవకుడు దీవిస్తే నువ్వు దీవించే వారిని నేను దీవిస్తాను. నా సేవకుడిని నేను రూఢిపరుస్తున్నా. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. 46వ అధ్యాయం 4వ వచనంలో కూడా అదే యెషయా గ్రంథంలో ఎన్నిసార్లు నేనే వచ్చిందో చూపిస్తాను మీకు. చూడండి, ముదిమి వచ్చే వరకు. ఎంత మంచి మాట ఉందండి. ముదిమి అంటే మీరు ముసలి వయసు నిండిపోయినా కూడా, కురువృద్ధులు అయిపోయినా కూడా ఎత్తుకునేవాడు నేనే.
నెలయ్య వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే. నేను ఎత్తుకునేవాడు నేనే నేనే చేసి ఉన్నాను. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొనువాడును సంక నేనే. పెట్టుకునేవాడు నేనే నిన్ను ఎత్తుకొనుచు నేను ఎత్తుకొనిచ్చు రక్షించువాడను రక్షించు నేనే. వాడను నేనే. మేము యా. సమూలమని దేవుడికి స్తోత్రాలు. ఒక్కసారి మీరు విజ్ఞానంతో ఆలోచిస్తే, ఆత్మీయంగా ఆలోచిస్తే, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలని ఆసక్తి మీలో ఉంటే ఆయన ఏమిటో అనేది ఇక్కడ బయలుపడుతుంది. నేనే. హల్లెలూయా చెప్పండి. నేనే. ఇట్ ఈస్ ఐ. అలాంటి దేవుడు మనకు ఉన్నాడు. అంత కాన్ఫిడెంట్ మనం ఉంచవచ్చు. నేనే. ఎందుకే భయపడుతున్నారు? నేనే. దేవుడికి స్తోత్రం. మనం రాత్రి పడుకునేటప్పుడు ఎవరో ఒకరు లేచి చప్పుడు చేస్తున్నారు అనుకో, ఎవరా అంటామా. అప్పుడు మన పిల్లలు మళ్ళీ ఎవరో లేవా నువ్వా ఏంటి రాత్రి మంచి చదువుతున్నాడే బాబు ఏంటి రాత్రి పడగా ఈ గడి పడవా కదండి. నేనే. దేవుడికి స్తోత్రం. అలా ఎవరంటారో తెలుసా? దొంగోడు వచ్చి తలుపు కొట్టినాడు అనుకో, సపోజ్ దొంగ వచ్చి గోడ దూకేసి చేయడానుకో, మనం ఎవరో అంటే నేనే అంటాడా? ఒకసారి ఆలోచించాడు. అంటాడా? అమ్మ నేనే దొంగను, నా వెనకాల పేరు అవుతున్నారు అంటాడా? అలా అంటాడా? అంటే దొంగ అనలేడు. నేనే గొర్రెలకు ద్వారాన్ని, నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేను కాక అలా చెప్తున్నవాడు. ఓకే, మీరు ఎంత దంజులంటే అండి, నేనంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి ఇవన్నీ నేర్చుకున్నాను, నాకు అర్థమైంది. మీరు పుట్టకపోయినా కూడా క్రైస్తవ కుటుంబాలలో క్రీస్తును సొంత రక్షకుడుగా మీరు అంగీకరించడం, మీ విషయంలో దేవుడు సంతోషంగానే ఉంటాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా సంతోషంగా ఉంటాడు. మీరు ఇంకా ఆయన సంతోషపెట్టాలి. ఇప్పుడు పెడుతున్నటువంటి సంతోషం సరిపోదు. ఎందుకంటే మీరు నిద్ర పడుతున్నారు, కుదుగులు పడుతున్నారు, కుంగిపోతున్నారు. కాదు, ఇంకా సంతోషపరచాలి, ఇంకా దేవుణ్ణి మహింపరచాలి. నేనే. భయపడతారేంటి? నేనే. ధైర్యం తెచ్చుకునుడి, భయపడకూడని ఆ మాటల ద్వారా దేవుడు మనకి ఈరోజు వాళ్ళతో కాదు మనకు దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఇంక ఇది సాధ్యం కాదేమో. సాధ్యం చేసేది యెహోవా నీసి. యెహోవా నీసి దయనిచ్చవే వందనమయ్యా. యెహోవా నీసి, యెహోవా నీసి దయనిచ్చవే వందనమయ్యా. నాకు దయనిచ్చవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. దేవుడికి స్తోత్రం. ఆయన పేర్లు తెలుసా మీకు? యెహోవా ఈరే, యెహోవా నీసి, యెహోవా రఫా. ఇన్ని పేర్లు కలిగిన వాడు. ధ్వజం, బలం, కొండ. దేవుడు కొండగా తీసుకోవాలి. భయపడవద్దని దేవుడికి వాక్యం మనతో చెబుతుంది కదా. ఈరోజు కూడికి ఏర్పడింది దేని దాసుల కుటుంబానికే కాదు, మన అందరికీ దేవుడు చెప్తున్నాడు. ఆ కుటుంబంతో పాటు మనకి చెప్తున్నాడు దేవుడు. భయపడవద్దు. ఎంతమంది ఈ ధైర్యంతో 24 సంవత్సరాలు ఎదుర్కొంటారు చెప్పండి? ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలా. ఇది ప్రయాణం. ప్రయాణం ఉన్న తర్వాత గాలులు వస్తాయి అమ్మా. ప్రయాణం ఉన్న తర్వాత మరి మరి వర్షాలు వస్తాయి. మరి ప్రయాణం ఉన్న తర్వాత తుఫాన్లు వస్తాయి. ఏం పడకూడదు. ఇంట్లో గొడవలు వస్తాయి, ధైర్యంగా ఉండాలి. ఇంట్లో శోధనలు వస్తాయి, తొందరపడి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మన మీదకి నిందలు వస్తాయి, ప్రభువుని ఏం చేయకూడదు, మన మీదకి అవమానాలు వస్తాయి. ఎందుకంటే భయపడవద్దు. హల్లెలూయా. ఆ రోజు యేసయ్య శిష్యులతో చెప్పడం కాదు, ముక్కు సూటిగా చెప్తున్నాను హృదయపూర్వకంగా. ఈ వాగ్దానం మనకందరికీ. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఈ వాగ్దానం మీ దగ్గరకు వచ్చింది. మీరు ఇంటికాడ జబర్దస్త్ చూస్తారు అనుకో, అది వస్తుందా? మీ ఇంటికి తెచ్చేవాళ్ళ కాదని కరబుందిని
ఎలా వస్తుంది అది? మీరు వచ్చారు కాబట్టి, యేసయ్య వచ్చాడు కాబట్టి మనందరికీ ఏమొచ్చింది? రక్షణ. 27 వచనంలో నేనే, 28 వచనం, ఇఫ్ ఇట్ బి దో బిడ్ మీ కమ్ ఆన్ టు ది ఆన్ ది వాటర్. ప్రభువా, ప్రభువా, నీవే అయితే అది నీవే అయితే నేల మీద నడిచి ఆ, నీ యొద్దకు వచ్చుటకు ఆ. నాకు సెలవు ఇమ్మని ఆయనతో అంటే ఇంకా ఇతడికి పేతురికి ఏం పోలేదంటే అనుమానం పోలేదు. పేతురికి సందేహం. వాక్యం ఒకటే చెప్తుంది, ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తావో అది నువ్వు పొందావని నమ్మి కొంచెం అన్నాడు. ఆమేన్. భూమి మీద అమ్మ నాకు చూడండి, భూమి మీద ఎక్కడ ఇద్దరు కూడి ప్రార్థన చేస్తారో, ఇద్దరు ముగ్గురు ప్రార్థన వేరండి. ఇంకో చోట ఏముంటుంది తెలుసా? ఇద్దరు ఏక మనసుతో ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను వింటాను. ఆమేన్. పౌలు శీల, పేతురు యోహాను. పేతురు యోహాను ఇద్దరు కలిపి ఎక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు? దేవాలయంలోనికి. ఆమేన్. అక్కడ ఎవరు కనబడ్డారు? కుంటివాడు కుంటివాడిని ఇద్దరు కలిపి ఏం చేశారు? లేవనెత్తి. ఇద్దరు కలిపి నడుస్తుంటే ఐక్యతలో దేవుని కార్యం జరుగుతుంది. మీలో చాలా మంది వంటగా వచ్చేస్తారు లాగలాగలాగ. ఎవరితో కలిసి రా, ఎవరిని కలుపుకోరు చాలా మంది. మీరంటే మీరవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు మీరు కలుపుకోవాలి. ఇక్కడ అద్భుతం ఎందుకు జరిగింది అని విశ్లేషిస్తే పేతురు గొప్ప దైవజనుడు, యోహాను గొప్ప దైవజనుడు, అలాగని వాళ్ళు విడిపోలేదు. ఈ రోజు 2 మాటలు నేర్చుకుని సంఘం నుంచి విడిపోయిన వాళ్ళు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. నా దగ్గర సుమారుగా 7-8 మంది బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే అనుకుంటారు అనమాట, నేను వాక్యం వచ్చేసింది. ఏం వాక్యం వచ్చేసింది? వాక్యం వచ్చేయడం ఏంటి? వాక్యం ఎప్పుడో దేవుడు మనకి ఇచ్చాడు కదా, వాక్యం వచ్చేయడం ఏంటి? వాళ్ళు ఏంటంటే వాక్యం చెప్పడం నాకు వచ్చేసింది, వాక్యం చెప్పడం వచ్చేస్తే వాక్యం ఇక్కడున్న వాళ్ళకి చెప్పు. అక్కడ బయట వాళ్ళకి తప్ప నీకు వేరే వాళ్ళకి తప్ప ఇక్కడ చెప్పకూడదా? ఎందుకు చెప్తానంటే అలాంటి పవర్ఫుల్ ప్రాఫిట్స్ ప్రవక్తలు కూడా ఇద్దరు కలిసే ఉన్నారు కానీ విడిపోలేదు. ఆమేన్. చాలా మందికి ఏసీ కనుక్కున్నారంటో మనకి ఏసీ లేదంటే మన మాటలు తగ్గించారు. మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటారండి. ఎవరో ఎగ్జాంపుల్ పలానా ఈవిడ ఆవిడ కలిగి ఉంటారు. సడన్గా ఆయనకి ఏదో డబ్బులు లాటరీ తగిలితే ఆడు ఏసీ కొనుక్కున్నారు. రాత్రిలో బాక్సులు ఫిట్టింగ్లు అన్ని గోడలు బతలు కొట్టి హోల్స్ పెట్టి ఎన్ని పెట్టేటప్పటికి ఈవిడికి పక్కన ఆవిడకి లేచి ఏంటి గోలా అంట. అప్పుడు ఈవిడికి సంతోషంగా ఉంటుంది కదా, ఏసీ ఇచ్చుకున్నాం దీన్ని. దేవుడికి స్తోత్రం. చిన్న ఫిట్టింగ్కి తర్వాత ఇంకా ఈవిడ తలుపు తీసి రాదు ఇంక బయటికి. ఏసీ లేని ఆవిడ, ఈవిడ వస్తుందేమో అని ఈవిడమ్మో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈవిడ బయటకు వస్తుంది. దీని గారు చాలా విషయం బయటకు పోతుంది 15 రోజులు. ఇంకా నీకేటి ఏసీ, మా అల్లుంటిలో ఏసీ ఉన్నది. అల్లుంటికి పోయిందంటే అలాగే ఒక ఆవిడ పోతే అబ్బో అతను పడిపోయి చచ్చిపోయిందంట అక్కడ. ఇంకొక ఆవిడ నిజంగానే దేవుడికి స్తోత్రం హల్లెలూయా అలా ఉంటుందండి. ఏసీ మాట దేవుడు ఎరుగు. ఇంట్లో నిన్నే ఎత్తుకుపోయాడు అలా ఉంటుందండి. ఎందుకంటే గర్వం పొగరు ఊరుకోలేదన్నమాట. అది టార్చర్ అయిపోతుంది. ఏసీ అంటే ఏసీ ఏంటంటే ఏసీ అంటే ఏసీ ఎంచుకోకూడదా? దేవుడికి స్తోత్రం హల్లెలూయా. కొత్త ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది అనుకో, ముందు రిక్షాంక చూస్తుంది, రిక్షా ఇడిలా అవుతుంది. ఆ కొత్త ఫ్రిడ్జ్ పెద్దది, డబుల్ డోర్ ఉంటుంది కదా, పెద్దది అవుతుందని నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆవిడ. ఈ రిక్షా రాను పక్కింట్లో అవుతుందన్న
ఫ్రిడ్జ్ లేకుండా ఏంటో బాబు పక్కన చూసానమాట. దేవుడికి స్తోత్రం. అంటే భరించలేనటువంటి స్వభావం. హల్లెలూయా. నరాలు నీకైపోతాయి, లోటీపీ వచ్చేస్తుంది, మళ్ళీ అవి నీకు వచ్చేచ్చు. కారణం అంటే తట్టుకోలేని తప్పం. ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసయ్య అంటున్నాడు కామ్ రా. ఆయన రమ్మనగానే హల్లెలూయా. ఒకటే మాట, సూపర్ మాట. యేసయ్య అనుమానించినటువంటి పేతుర్ని, నీకు అనుమానం ఉంటే రా, సందేహించొద్దు, రా. దేవుడి సన్నిధికి రండి రండి. యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. అవును. రండి, రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. గొప్ప వచనం. అతడు యేసయ్య రమ్మంటున్నా కూడా, గాలిని చూచి అయితే రమ్మని పిలవబడినటువంటి పేతురు దేని చూశాడు? గాలిని చూచి ఇప్పుడు మీరందరూ సముద్ర ప్రయాణంలో ఉన్నాం, మనం అందరం మధ్య స్థితిలో ఉన్నాం. మనం పరలోక ద్వారం, పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వాళ్ళం. మనం దోణి మీద ఉన్నామని ఊహించుకోండి. ఇప్పుడు వాళ్ళ మీద మనం ఉన్నాం. ఓకే అండి. నోవాహుని దేవుడు ఏం చేయమన్నాడు? వాడు చేయమన్నాడు. వాళ్ళకి అందరూ ఎవరెక్కారు? నోవా కుటుంబం అంతా కూడా. ఇప్పుడు మీరు కూడా ఓడలో ఉన్నారు. ఈ ఓడ మీద గాలులు వచ్చాయి. గాలులు రాగానే తుఫాన్తో కొట్టుకుంటున్నాను ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు వచ్చారు. దేవుడికి స్తోత్రాలు. అలాగే మన శోధన సమయంలో, కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితుడే నన్ను విడచి తిరిగనను చూడగా. ఇలాంటి సమయాల్లో యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వచ్చాడు కాబట్టి యేసయ్య వైపే చూడాలి. ఇతను ఎవరి వైపు చూశాడు? గాలిని చూసి. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దైవ జనాంగమా, మనం ఎవరి వైపు చూడాలి? బైబిల్ వైపు చూడాలి. కొండలెత్తి మన కన్నులు ఎవరి వైపు చూడాలా? కొండల వైపు. నా కన్నులు యెహోవా వలన నాకు సహాయము దొరుకును. మీరు ఏ సమయంలోనే సరే 24 గురించి మాట్లాడుతున్నాం, ఈ రోజు నుంచి మాట్లాడుతున్నాం. ఈ రోజు నుంచి మనం పాటించవలసిన సిద్ధాంతం, కష్టకాలం, దుఃఖ సమయం ఎవరి వైపు చూడాలి? చేతులు పైకెత్తి, కళ్ళు పైకెత్తి. ఎందుకంటే దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. అక్కడ వాగ్దానం ఇవ్వడం కాదు, ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ మాటల ద్వారా నీకు ఇస్తున్నాడు వాగ్దానం. ఇది నిజమైన క్రిస్మస్. ఒక ఏ రోజు వచ్చాడు, ఒక మరియ యోసేపులు వచ్చారు. ఇక్కడ అంటాడు, మరి నేనే మాట. ఇంకో చక్కటి మాట మనకు మన లోకస్వార్త 2:10 చూడొచ్చు. ఎందుకంటే ఆ దూత అంటుంది, ఏమంటుంది? లోకస్వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో,